సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి సనాతన ధర్మం అంశం ఇప్పుడు రాజకీయ ఎజెండాగా మారిపోతుందా? పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తడం వెనుకే ఒక పెద్ద వ్యూహం ఉందనేది ఎంతవరకు నమ్మొచ్చు? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్. పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు మాట్లాడిన విధానం వేరు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విధానం వేరు. ఇది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మొదటి మాట. రెండోది, అసలు సనాతన ధర్మాన్ని ఎందుకు అంత పెద్ద ఎత్తున భుజానికి ఎత్తుకున్నారు? ఏంటి, రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఏదైనా ఒకటి కేశవ్ గారు, టైం రావాలి. టైం వచ్చినప్పుడు ఆ పరిరక్షణకి ఎవరొకళ్ళకి నాంది పలకాలి. 100 కోట్ల మంది జనాభా ఉండి హిందువులు 145 కోట్లలో మాట్లాడేవాడు లేకపోతే గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసాం. 219 దేవాలయాల మీద దాడి జరిగింది. రాముల వారి విగ్రహం శిరచ్ఛేదనం జరిగింది. అంతర్వేదిలో రథం దగ్ధం చేశారు. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం. అంటే వైసీపీ వాళ్ళు ఓ రథం తగలబెట్టింది. ఎందుకు ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఇలా చేసుకుంటూనే పోతారు. ఈ దేశాన్ని ఏం చేస్తారు? ఇక ఇప్పుడు 100 కోట్ల మంది జనాభా ఉండి హిందువులకి సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటాం తప్పేం కాదే. ఎవరొకళ్ళు అంటే అందులో రాజకీయ వ్యూహం ఉంది. తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, అందుకే తమిళనాడు నేతలనే టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పైగా తమిళంలో మాట్లాడుతున్నారు. ఇదంతా తమిళనాడు ఎన్నికల దిశగా వెళ్తున్నటువంటి ఎజెండానా? ఒక తమిళం కాదు సార్, 4 భాషల్లో మాట్లాడాడు ఆ రోజు తిరుపతి వేదికగా. ఇక్కడ ఆయన ఇప్పటికిప్పుడు రాజకీయాలు ఏం చేయట్లా, ఇప్పటికిప్పుడు ఈ డిక్లరేషన్ ఏం చేయలా. ఎప్పటి నుంచో ఉంది ఆయన మనసులో. ఇప్పుడే ఎందుకు లేవనెత్తారు తమిళనాడు ఎలక్షన్ అని కొంతమంది అంటున్నారు, మీరు అన్నారు. ఓకే, ప్రజల్లో ఉన్నది డౌట్లు ఉంటాయి, కానీ ఇప్పుడు కాదు. అయింది దశాబ్దం నుంచి ఆయన మనసులో రగిలిపోయింది. ఎక్కడెక్కడ ఇన్సిడెంట్లు జరుగుతున్నా ఎమ్మటే స్పందిస్తాడు. అదే సమయంలో తన ఇంట్లో క్రిస్టియానిటీ ఉంది, బైబిల్లో బాప్టిజం తీసుకుందని చెప్పి పాపనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. అదే సమయంలో అప్పుడు నా మతం నాకు ముఖ్యం, నా మతాన్ని గౌరవించడం ముఖ్యం, తప్పేం కాదేది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఏమో మిషనరీస్ ఉన్నాయి, హిందువులకు ఒక్కటి కూడా పరిరక్షణ బోర్డు. రాజకీయ ఎజెండా లేదంటారా? ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి సనాతన ధర్మం అంటూ కొత్త డ్రామా ఆడుతున్నది. చివరికి శ్యామల, యాంకర్ శ్యామల కూడా మాట్లాడింది, వైసీపీ లీడర్ కదా, రాష్ట్ర కార్యదర్శిగా ఆమె కూడా కామెంట్ చేసింది. ఇప్పుడు ఆమె మాట్లాడేది, పోసాని మాట్లాడేది కూడా మనం పరిగణలో తీసుకుంటే అనవసరం. ఈ రోజున ఏ మీడియా చూసినా ఫ్రంట్ లైన్లో హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నది కరెక్ట్ అని చెప్పి పెద్ద సీనియర్స్ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా ఎవరు లేని ప్రయత్నం ఒక స్టెప్ అయితే పవన్ తీసుకెళ్ళాడు అనేది ఆ విషయంలో పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. అది హిందువుల కోసమా రాజకీయాల కోసం అనేది పక్కన పెట్టింది. ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడు మమ్మల్ని పరిరక్షించే వ్యక్తి, నిస్వార్థం లేని వ్యక్తి. ఈయనేమో లక్షల కోట్లు లేవే, అవినీతి ఆరోపణలు లేవే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టు 32 కేసులు ఈ దగ్గర మీద ఏమి లేవే. తమిళనాడు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో లాగా ఎన్డీఏ కూటమి ఏఐఏడిఎంకే, జనసేన పార్టీ, బీజేపీ ఇలా వెళ్తుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. తమిళనాడులో అంటే తెలుగు వాళ్ళ జనాభా కూడా ఉంది కదా, ఎందుకు లేదు? చెన్నై దాదాపు 40-50 నియోజకవర్గాల్లో ఆర్కాడ్ కానీ, కోయంబత్తూరు కానీ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు పైన ఫోకస్ పెట్టారా? 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ కు తమిళనాడు రెడీ అవుతుంది, అందులో భాగంగానే ఈ ఒక మాస్టర్ ప్లాన్ నడుస్తుందా? ఇప్పుడు ఐపీఎస్ ఒక అతను ఉన్నాడు కదండి ఆల్రెడీ, అన్నామలై ఒక మంచి ప్రయోజనం. ఆయన కూడా సనాతన సంప్రదాయం గురించి. ఇప్పుడు నెక్స్ట్ విజయ్ వస్తున్నాడు, లాస్ట్ సినిమా 66 సినిమా అయిపోగానే ఆయన కూడా ఎంటర్ అవుతున్నాడు. రజనీకాంత్ రాజకీయాల్లో రానన్నాడు, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు అన్నా డిఎంకే ఉంది అక్కడ. ఇప్పుడు అన్నా డిఎంకే ఎంజీఆర్ని పొగిడాడని చెప్పేసి దాన్ని కూడా విమర్శిస్తున్నాడు, చేస్తున్నారు. అది ఏ పార్టీ అధ్యక్షుడు? అందుకని అన్న కాంబినేషన్ అన్నా డిఎంకే ప్లస్ జనసేన ప్లస్, లేదంటే 2014లో మనం చూసినట్టుగా జనసేన పోటీ చేయకపోయినా కానీ బీజేపీ ఏఐడిఎంకేకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ టాపిక్ రైజ్ చేస్తున్నారా? డెఫినెట్గా ఉంటుంది, తప్పే ఉంది. ఇప్పుడు ఎంజీఆర్ గారు సినిమాల నుంచి రాజకీయాల్లోకి రాలేదా? అదేవిధంగా జయలలిత రాలేదా? అట్లా ఎంజీఆర్కి మద్దతు ఇస్తే ఆయన జాతీయ భావజాలంతో ఎన్డీఏలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్డీఏ పాలసీ ఒకటే, దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ అవ్వాలి ఆ పార్టీ కూడా, తప్పే ఉంది. తప్పవటానికి ఒక ఒక ట్రబుల్ షూటర్ లాగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు కూడా నిలువెత్తున కూడా హిందూ భావజాలం ఉంది, సనాతన సంప్రదాయాన్ని పరీక్షించిన ఆలోచన ఉంది. తన సొంత రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయే, హిందువుల యొక్క ప్రసాదాల్లో కూడా అవినీతం అయిపోయింది, కలుషితం అయిపోయిందే, కనీసం నాణ్యత ప్రమాణాలు కూడా లేవే అని చెప్పి అడగటం తప్ప సార్? ఎప్పుడో చోట ప్రశ్నించాలి కదా. ఆయన మాత్రం ఆ ఉదయనిధి అనే వ్యక్తి తమిళనాడు నిన్నగాక మన డిప్యూటీ సీఎం అయిన ఆయన 2 సంవత్సరాల క్రితం ఏమన్నాడు?
సనాతనాన్ని కూకటి వేలతో పెకిలించేయాలి. వైరస్ లాంటిది ఇది, కరోనా లేకపోతే డెంగ్యూ మలేరియాతో పోల్చాడు సార్. అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు సార్. చర్చ జరిగింది. అయితే చర్చ జరిగింది. ఆయన ఒక 2 రోజుల తర్వాత ఏమన్నాడు, సనాతనంలోని కులాల మధ్య ఇదని చెప్పేసి పక్క తప్పుకున్నాడు తప్పితే, క్లారిటీ ఇచ్చాడు తప్పితే. ఇప్పుడు జస్ట్ వెయిట్ అంటే ఏంటి, ఎవరిని బెదిరిస్తారు సార్ ఇక్కడ? ఇప్పుడు రేపు నెక్స్ట్ ఒక రకంగా వాళ్ళకి ఆ పార్టీకి ఇబ్బందే. తెలుగు వాళ్ళు గెలుపోవటంలో దాదాపు 100 నియోజకవర్గాలు ఉంటారు. అక్కడికి వెళ్ళి శ్రీనివాసం ఏర్పాటు చేయడం కానీ తలర్లు వెళ్ళిపోయి అక్కడ కూడా రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగారు, పారిశ్రామికతలు ఎదిగారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, దేవాలయాలు, గుడులు అనేక తమిళనాడులో, కేరళ మనం చూసాం. కాబట్టి రేపటి రోజున డిఎంకే కష్టకాలం మొదలైనట్టే. సో పవన్ కళ్యాణ్ ఒక ట్రంప్ కార్డు తమిళనాడు. డెఫినెట్గా ఈజ్ ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ అవుతాడు. దక్షిణ భారతదేశంలో ఒక మాట, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ రాజకీయ లబ్ధి కోసం ఆయా పార్టీలు భయపడతాయి సార్. కానీ ఇక్కడ ఏంటంటే తన సనాతన సాంప్రదాయాన్ని కొన్ని అప్పుడు ఖిల్జీలు, తుగ్లకులు, తుర్కు అనేక మంది మన దాడులు, మన హిందూ దేవాలయాల మీద దాడులు చేసి ధ్వంసం చేశారు. అది వేరు, ఇంకా చరిత్ర ముగిసింది. చరిత్ర వేరు. ఇప్పుడు తమిళనాడులో రేపు విజయ్ పార్టీ పెట్టినా గానీ స్పెషల్ గా స్పేస్ క్రియేట్ చేసి, ఎందుకంటే విజయకాంత్ కూడా చనిపోయాడు, ఎండిఎంకే పార్టీ కూడా వీక్ గా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సపోర్ట్తో బీజేపీ ఏఐడిఎంకే కాంబినేషన్కి ఇది ఒక రూట్ మ్యాప్. డెఫినెట్గా ఉంటుంది, తప్పే ఉంది. దక్షిణ భారతదేశంలో ఈయనకున్న ఫాలోయింగ్ ఎవరికి లేదు. ఒక హీరోగా కాకుండా రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ చేయడు. 100% స్ట్రైక్ రేట్ ఉంది. ఇతను పవన్ కాదు తుర్ఫాన్ అని చెప్పి ఆ రోజున ఎందుకన్నాడా అనేది ఈ రోజు ప్రజలు చూస్తున్నారు, నేషనల్ మీడియా కూడా చూస్తుంది. ఏంది ఇంత పవన్ కళ్యాణ్ గురించి మోదీ గారికి ఎలా తెలుసు అని చెప్పి అనుకున్నారు. ఇతనిలో కమిట్మెంట్, ఇతనిలో డెడికేషను, డిటర్మినేషను ఆ రోజే గ్రహించాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సారూప్యత ఈ రోజున ఎవరు కనపడుతున్నాడు? ఒక యోగి, ఆయన విధానాలు తీసుకెళ్లే వ్యక్తి. అస్సాం హిమంత విశ్వశర్మ కనపడుతున్నాడు. తర్వాత వీళ్ళిద్దరికి మించి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. హిందూ సనాతన మొన్నటి వరకు కమ్యూనిస్టులు మిత్రులు అన్నారు, ఎర్రజెండా స్నేహం అన్నారు, తర్వాత చెగువేరా అన్నారు. ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మంతో ముడేయడం ఏంటి సార్? ఎప్పుడు ఏం చేయాలో అనేది ఒక సిస్టమేటిక్ వెళ్తారు. ఓకే, రాజకీయాల్లో వాళ్ళతో విధానాలు నచ్చుతాయి అనేది వెళ్ళొచ్చు, కానీ విధానాలు నచ్చకపోవచ్చు. వాళ్ళ ఓటు బ్యాంక్ ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంక్ బాగుండేది, ఇప్పుడు లేదు. వాళ్ళ ప్రభావితమే లేదు. నాయకులే లేనప్పుడు వాళ్ళ క్యాడర్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి సిచ్యువేషన్ బట్టి రాజకీయాల్లో వెళ్తారు. అదేవిధంగా ఎప్పుడు ఏమి లేవనెత్తాలి, ఎవరి కోసం పని చేయాలనేది రాజకీయ నాయకుడిగా పూర్తి పరిపక్వత పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నేషనల్ మీడియా అంతా ఆయన చూపిస్తుంది. కాబట్టి ఈయన ఎత్తుకున్నది ఏదైతే ఉందో, గతంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సినిమా హీరో కానీ ఎత్తుకోలే. ఫస్ట్ టైం ఒక వ్యక్తి వచ్చాడు దక్షిణ భారతదేశం నుంచి. ఆ వ్యక్తిని కాపాడుకోవాలని హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా కోరుకుంటున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది తమిళనాడు ఎలక్షన్స్ ముందుగా ఉన్నప్పటికీ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే పవన్ కళ్యాణ్ తన ఎజెండాని ప్రజల ముందర ఉంచుతున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అక్కడ కీలక పాత్ర పోషించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేవని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా అవుతున్నాయి. ఇది ఎటువైపు మరలుతుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.